ఇప్పుడు ఒక పుస్తకం చదువుతున్నాను. ఇది ప్రత్యేకంగా దోపిడీకి గురవుతున్న మహిళల కోసం, అలాగే దళిత సమూహం కోసం. మహామేధస్సు శక్తి, నడిపించే బలం. ధనం కూడబెట్టడంలో విజయం సాధించాలంటే శక్తి ఉండాలి. అది ఏ రకమైన శక్తి చూద్దాం. ప్రణాళికలను ఆచరణలో పెట్టే శక్తి లేనంతకాలం అవి జడంగా, పనికిరానివిగా ఉండిపోతాయి. రాజ్యాంగాన్ని కూడా ఈ రాజకీయ నాయకులు అలా తయారు చేశారు. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందుగానే ఆలోచించి దీన్ని తగలబెట్టేయచ్చు అని చెప్పాడు. ఎందుకనంటే ఒక వస్తువుని వినియోగించినప్పుడు, ఒక శక్తిని వినియోగించినప్పుడు దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు. అదే విషయాన్ని అక్కడ చెప్పాడు. వ్యవస్థీకృతమైన, తెలివిగా మార్గదర్శనం చేయబడిన పరిజ్ఞానమే శక్తి. అందుకనే సంఘ నిర్మాణం కావాలి అన్నాడు. సంఘ నిర్మాణం జరగకుండా మన తెలివితేటలు ప్రదర్శించడానికి ప్రయోజనకరంగా ఉండవు. కానీ నేడు దళితులు ఏం చేస్తున్నారు? దళిత నాయకులు అనబడే పురుషులు వాడికి వాడుగానే గొప్పవాడు అనుకొని వ్యవస్థీకృతం కావడం లేదు. వాళ్ళ తెలివితేటలను ఒక చోటకు తీసుకురావడం లేదు. అలా తీసుకొచ్చినప్పుడు ఆ శక్తికి మరింత బలం ఏర్పడుతుంది. చాలా అద్భుతమైన శక్తిగా అది మారిపోతుంది. కానీ ఆ మారే అవకాశాన్ని ఆత్మన్యూన్యతా భావంతో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో మీరు ఆ శక్తిని వేరువేరుగా ఉంచుతున్నారు. అలా కాకుండా ఏదైతే మీలో ఉన్న మేధస్సు ఉందో, ఏదైతే మీ దగ్గర ప్రణాళిక ఉందో, ఆ ప్రణాళికని అమలుపరచడానికి సమిష్టి తత్వంలోకి రావాలి. సమిష్టి తత్వంలోకి వచ్చినప్పుడు ఈ దోపిడీ అంతమవుతుంది. ఎందుకంటే మామూలుగా మన సమూహంలో ఒక వ్యక్తిని కొడుతున్నారు అంటే మీ దగ్గర సమిష్టి తత్వం లేదని అర్థం. ఒక వ్యక్తిని చంపేస్తున్నారు అంటే మీ దగ్గర సమిష్టి తత్వం లేదని అర్థం. మనమంతా ఏం చేస్తున్నాం? ఒక వ్యక్తి తప్పిపోయిన తర్వాత లేదా చంపివేయబడ్డ తర్వాత న్యాయం కావాలని రోడ్డు మీదకి వస్తున్నాం. అప్పుడు శక్తిని ఉపయోగిస్తున్నాం. కానీ ఉపయోగించవలసింది అప్పుడు కాదు, నివారణ కోసం శక్తిని ఉపయోగించాలి. ఏంటి? ప్రతిఘటన కోసం శక్తిని ఉపయోగించాలి. అప్పుడు ఏ ప్రాణమో పోదు. ఏంటి? దళితుల కోసం ఏ నాయకుడు అవసరం లేదు. మన ఆలోచనలు సమిష్టి తత్వంలోకి వస్తే అప్పుడు అది అద్భుతమైనటువంటి శక్తిగా మారుతుంది. కంచు కోటగా మారుతుంది. రక్షణ వ్యవస్థగా మారుతుంది. ముందు కావాల్సింది ఆ రక్షణ వ్యవస్థ, ఆ శక్తి కావాలి. కాబట్టి మీ ఆహాలను విడిచిపెట్టి ముందు మీకు అసలు ఏం కావాలి, మన ముందున్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారాలకి ఏం చేస్తే పరిష్కారం దొరుకుతుంది, మనందరికీ సమాధానం దొరుకుతుంది, అలాగే స్నేహపూర్వక వాతావరణం నిర్మించడానికి సానుకూల దృక్పథం వైపు మాత్రమే అడుగులు వేయాలి. కానీ మనం రోజు తెల్లారు లెగిసిన కాడి నుంచి ఆడిని విమర్శిస్తూ, వీడిని విమర్శిస్తూ, మన శక్తిని అంతా దుర్వినియోగం చేస్తూ, బూతులు తిడుతూ, మన శక్తిని అంతా దుర్వినియోగం చేస్తూ కాలం గడిచిపోతుంది. కాల గర్భంలో కలిసిపోతున్నాం. ఇది సరైనది కాదు. ప్రగాఢమైన శక్తి కావాలంటే వ్యవస్థీకృతమైనటువంటి ఆలోచన విధానం కావాలి, ఐడియా కావాలి. ఓకే, ఆ ఐడియాకి ఆచరణ కావాలి. ఆచరణలోకి వెళదాం. ఈ శక్తిని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకొని సమగ్ర ప్రగతి వైపు అడుగులు వేద్దాం. ఆ శక్తి మన దగ్గర ఉంది. ముందు దాన్ని నమ్మండి.